వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వైఎస్ఆర్ ప్రజాప్రతినిధులకు స్పందించే గుణం లేదని ప్రజలు తాగునీరు ఇవ్వండి, మురుగు కాలువల పరిశుభ్రత, దోమల నివారణ, రోడ్లు బాగు చేయండి అడుగుతుంటే ఏ ఒక్కదానిని చేపట్టకపోవడం దుర్మార్గమని కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. పట్టణంలోని 23, 24 వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. తెనాలి మండలం బుర్రెపాలెంలో నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి తమకు మద్దతు పలకాలని కోరారు. ఆయన వెంట తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కొద్దిగా సైడ్ చుట్టుముట్టారు మళ్ళీ పర్లేదు మళ్ళీ అపార్ట్మెంట్ కొద్దిగానే ఆయన కనిపిస్తున్నారు. కొద్దిగా గ్యాప్ ఇస్తున్నాడు. తొందరలో గురి జనసేన ఫోన్ చేశారా? వరహర్ గారు వస్తున్నారు. సైకిల్ గుర్తులపై వేసి కోరుతూ ఉన్నాం. అదే మొత్తం పగిలిపోయి వేపలు కూడా ఏం చేస్తారన్నా కాగినా
నేను మళ్ళీ వెళ్ళిపోతున్నారు. గాజు గ్లాసు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారి గుర్తు సైకిల్ గుర్తు ఈ ముందు పని అమ్మా వ్యాను. మీరంతా లెఫ్ట్ జరగండి అమ్మా, ముందున్న లెఫ్ట్ జరగండి. మీద పడి హ్యాపీ బర్త్డే మిస్టర్ సివిఎన్. రికార్డ్ అవుతున్న వయసు ఏమైతే ఏం చేసుకుంటారు రికార్డు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 23, 24 వార్డుల్లో విస్తృతంగా ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి ప్రచారం ఈరోజు అద్భుతంగా జరుగుతోంది. ప్రజలు ప్రధానంగా కోరుకునేది స్పందించే నాదుడు ఎవరు లేరు ప్రభుత్వంలోని. ఎందుకంటే చాలా చోట్ల వీధి దీపాలు పోయినాయి. దాదాపు సంవత్సరం నుంచి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నా కూడా పట్టించుకోలేదనే విషయం ప్రస్తావించారు. అదేవిధంగా రాజీవ్ గృహకల్ప దగ్గర మౌలిక సదుపాయాలు గతంలో ఏర్పాటు చేసినవి కుప్పకూలిపోయినాయి. డ్రైనేజ్ వ్యవస్థ లేదు, తాగునీటి సమస్య ఉంది. ప్రజల పాపం వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు వర్ణాతీతం. ఎందుకంటే రోడ్డు మధ్యలోనే పెద్ద పెద్ద గొయ్యలు ఉన్నాయి, చిన్నపిల్లలు దాంట్లో పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. స్థానికంగా ఎవరికైనా అవగాహన ఉన్న వాళ్ళే ఆ రోడ్ల మీద రాగలుగుతారు తప్ప కొత్తగా ఎవరు వచ్చినా కూడా ప్రమాదం జరిగే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. శానిటేషన్ విషయంలో కూడా వాళ్ళు చాలా బాధతోటి అనేక సందర్భాల్లో చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు మమ్మల్ని అనేది వాళ్ళు ప్రస్తావించారు. చాలా బాధాకరం. దోమల విషయంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఎప్పటి నుంచో గతంలో కూడా మా సతీమణి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు. అక్కడ ఏర్పాటు చేసిన సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని నిర్వీర్యం చేసి మొత్తం నీళ్ళని నింపేసి అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. సో ఈ వాతావరణం నుంచి వాళ్ళు బయటపడాలంటే మున్సిపాలిటీ నుంచి అధికార యంత్రాంగం కేటాయించిన డబ్బుల్ని జాగ్రత్తగా ఉపయోగించి శానిటేషన్ చేయాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో వైద్య సమస్యలు అంటే మలేరియా గురించి, డెంగ్యూ గురించి ఎక్కువగా సమస్యలు కనపడుతున్నాయి, వైరల్ ఫీవర్స్. వాటిపైన జాగ్రత్తగా హెల్త్ క్యాంపులు నిర్వహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. మౌలిక సదుపాయాలు గతంలో నేను రోడ్లు నిర్మాణం చేశాం, వాటర్ ట్యాంకులు నిర్మాణం చేశాం పెద్ద పెద్దవి. ఇక్కడ పొదుపు సంఘాలు ఉన్న మహిళలందరినీ కూడా వాళ్ళకి చేతి వృత్తికి అవకాశం కలిగే విధంగా మనందరం కూడా ఏర్పాట్లు చేయాలి. స్కిల్ బిల్డింగ్ చాలా అవసరం. జనాభా పెరిగిపోయింది. నాకు తెలిసినంతవరకు తెనాలి మున్సిపాలిటీలో ఎక్కువ జనాభా ఉన్న వార్డు 23వ వార్డు. ఇక్కడ ఇంకా మనం వెనుకబడిపోయి ఉన్నంటే చాలా బాధాకరం. తప్పకుండా ఇతర వార్డులతో పోల్చుకుంటే ఇక్కడ అధికంగా మనం నిధులు కేటాయించి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల్లో ప్రధానంగా దోమల విషయం, శానిటేషన్ విషయం, అదేవిధంగా సైడ్ కాలువల విషయం ఎవరైతే వీళ్ళు ప్రస్తావించారో దాన్ని చూసి తప్పకుండా రాబోయే రోజుల్లో దానికి అన్ని విధాలుగా ప్రణాళిక బద్ధంగా చేద్దామని నేను మాటిచ్చాను. రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా నేను మాటిస్తున్నాను. చాలా అన్యాయం, దుర్మార్గంగా అక్కడ జరగాల్సిన పనులు ఏవి కూడా జరగకుండా వీళ్ళు ఆపేశారు. ఖచ్చితంగా అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి, లైట్ల వ్యవస్థ ఏర్పాటు చేయాలి. మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఆ కాలువల విషయంలో తప్పకుండా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని దానికి నిధులు తీసుకొచ్చే విధంగా తప్పకుండా నేను సహకరిస్తాను. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన నామినేషన్ తేదీని ఖరారు చేశారు. ఏప్రిల్ 22వ తేదీన పెమ్మసాని నగరంలోని కలెక్టరేట్ కార్యాలయంలో తన నామినేషన్ను దాఖలు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. అందుకుగాను సోమవారం ఉదయం 8 గంటలకు గుజ్జనగుండ్ల నుంచి ర్యాలీగా బయలుదేరి రాజేంద్ర నగర్, బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం, శంకర్ విలాస్ హిందూ కళాశాల కూడలి మీదుగా నగరంపాలెంలోని కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు.
అనంతరం కలెక్టరేట్లోని జిల్లా రిటర్నింగ్ అధికారికి పెమ్మసాని తన నామినేషన్ను అఫిడవిట్ను అందిస్తారు. అదే రోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి కూడా తన నామినేషన్ను దాఖలు చేయాల్సి ఉండగా ఆమె కూడా ర్యాలీలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి గాను 7 నియోజకవర్గాల టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, అలాగే మహిళలు, యువత, విద్యార్థి, ప్రజాసంఘ నాయకులు పాల్గొని అందరి ఆదరాభిమానాలను అందచేయాలని పెమ్మసాని కోరారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ వ్యాపారులతో బ్రేక్ఫాస్ట్ విత్ నాదెండ్ల పెమ్మసాని కార్యక్రమం. జనచైతన్య యాత్రలో భాగంగా పట్టణంలో పర్యటించిన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.